వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ గెలుపుతో దద్దరిల్లిన స్టేడియం. కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించిన మందమర్రి పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయకులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31,435 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారికి చదువు నేర్పించడానికి 30,013 మంది వాలంటరీ టీచర్లను సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి 2 ఓబీలకు, వివోఏలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పీలతో శిక్షణ ఇస్తామని వివరించారు. స్కూల్ కి సంబంధించి తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ 2010లో నేను 10th కు ఓపెన్ ఫీజు కట్టి ఆ ఎగ్జామ్ రాసి 10th పాస్ అయ్యాను. దాని తర్వాత నేను ఇంటర్ చేసి అట్లనే నేను ఆగిపోకుండా ఈ సిఆర్పి నుండి ఆ 10th ఎగ్జామ్ రాసిన తర్వాత నేను టీఓటి సిఆర్పిగా సెలెక్ట్ అయినా. అంటే ఇంకొక అదర్ డిస్టిక్ లో వర్క్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ 10th తోటి. ఆ అవకాశాన్ని అట్నే వినియోగించుకొని ఆ సిఆర్పిగా చేసుకుంటూ మళ్ళీ 2012, 13, 14 నేను ఓపెన్ డిగ్రీ ఫీజు కడుతూ ఈ ఫీల్డ్ చేస్తూ ఆ క్లాసులకు అటెండ్ అవుతూ ఓపెన్ డిగ్రీ కూడా చేసిన. ఆ ఓపెన్ డిగ్రీ తర్వాత నేను ఇక్కడ రిసోర్స్ ఫీజు ఒక 2,000 వరకు, 1 డే 2,000 రిసోర్స్ ఫీజు తీసుకునేలా నాకు అవకాశం దొరికింది. అంటే ఇదే కాకుండా కన్నీరు పెట్టించే దృశ్యాలు. అకాల వర్షానికి పంట మునిగిపోయి పాడి ఆవులు కొట్టుకుపోవడంతో గుండెలవిసేలా రోధించిన రైతు. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని దేవరబండ గ్రామంలో అకాల వర్షానికి వరదలో కొట్టుకుపోయిన 4 పాడి ఆవులు, 2.5 ఎకరాల వరి పంట మునిగిపోవడంతో పాటు 20 క్వింటాల పత్తి పైపులు కూడా వరదలో కొట్టుకుపోవడంతో గుండెలవిసేలా రోధించిన రైతు ముడావత్ బిక్యా నాయక్. వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి పనులు జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందంటున్న విషయంపై బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిట్ శ్రీధర్ మీడియా సమావేశం. వనపర్తి ఎమ్మెల్యే ప్రతిసారి అభివృద్ధి పనులకు 1000 కోట్ల నిధులు తెచ్చామని చెప్తున్నారు. మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేను మున్సిపాలిటీలో జరిగే TUSFDC అమృత్ స్కీమ్ టెండర్లు గత ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. రోడ్డు వెడల్పుల విషయంలో మేము గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రామాలయం వరకు అన్ని ఇళ్లను తొలగించాం. కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పాలిటెక్నిక్ వరకు ఇళ్లను తొలగించి రోడ్ల విస్తరణ చేయండి. మెయింటెనెన్స్ పనులు చేస్తూ రోడ్ల విస్తరణ జరుగుతుందని అబుతా కల్పన కల్పించండి. గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, టౌన్ హాళ్లను కట్టించాం. మీకు ప్రజలకు వినియోగంలోకి తేవడానికి చేత కావడం లేదు. మీరు పార్టీలు మారినంత మాత్రాన జీవోలు మారవు. తెచ్చిన నిధుల పనులు ఎక్కడ జరుగుతున్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. TFIDC కానీ గత ప్రభుత్వం నిధులే అని చెప్పి సాక్షాత్ ఎమ్మెల్యే చెప్తే మరి మీ నోరా తాటిపట్టన జాంగు
మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులతో అభివృద్ధి చేసినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. మీకు ఇప్పటికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాం, వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా భేషజాలకు పోము. మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీ ఉండాలి. పార్టీ మార్చినంత ఈజీగా జీవోలు మారవండి. మీ భావదరిద్రం మారొచ్చు, మీ అవసరాలు మారొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్లా ఎప్పటికప్పుడు జీవోలను పొందపరిచే ఉంటాయి. ఏ ఆయంలో డబ్బులు వచ్చినాయి, ఏ ఆయంలో పనులు జరిగినాయి అని చెప్పి మరి ఉంటుంది. మరి అలా లేనిపోని అభూత కల్పనలు చేస్తున్నారు. ఉదాహరణకి మర్రికుంట చెరువుల గురించి మాట్లాడారు మీరు. గతంలో మిషన్ భగీరథ పేరు మీద గత ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ కబ్జాలకు గురైనటువంటి చెరువులను కుంటల్ని కూడా దురస్తు చేసి మరి మానవాళికి మొత్తాన్ని కూడా వాటర్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగింది. రైతులకు కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి వాటర్ ఏవైతే చెక్ డ్యాంలు, చెక్ కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నావో దాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉందని తెలిసి గతంలో కబ్జాకు గురైనటువంటి చెరువులన్నింటిని కూడా FTL లెవెల్స్ ను, బఫర్ జోన్లను కూడా కొలతలు చేయించి వాటన్నిటిని కూడా CSR ఫండ్స్ ద్వారా, రకరకాల ఫండ్స్ ద్వారా మేము ఈ వనపర్తి పట్టణంలో 4 చెరువులను సుందరీకరణ చేసినాం. మరి వాటన్నిటిని కూడా ఇవాళ మా మర్రికుంట విషయంలో ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటే, అలుగు ఏదో కిందికుంది పైకుంది అని చెప్తారు. వీళ్ళని ఎత్తిన పెండ ఉందా లేకపోతే మోకాళ్ళ ధమాకుందా అర్థమవుతలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలోనే ఏ చెరువుకైనా 2 వైపులా అలుగులు ఉంటాయి, తుమ్ములు ఉంటాయి. ఒక అలుగు అనేది ఏదైతే చెరువు నిండినప్పుడే మంతటి దుంకుతుంది. ఇంకోటి దానికన్నా ఓవర్ఫ్లో వచ్చినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ సంబంధించి ఉంటాయి. అది జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే విధానం. ఏదో BRS వాళ్ళు తీసుకొచ్చి తూము పెట్టిర్రు, PRS వాళ్ళు తీసుకొచ్చి అలుగు కట్టిర్రు. ఏం మాటలండి ఇవి? రికార్డు బద్ధంగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు. సరే మేం కట్టినాం, మరి మొన్న మీ నాయకుడు ఒక ఆయన ఆడ కల్వర్ట్ కట్టిండు. మళ్ళీ ఆ వాగు ఏడ ఉందని కట్టిండు, ఆ వాగులో నీళ్లు పోతాయని చెప్పి కల్వర్ట్ కట్టిండు. అది కూడా అస్తవ్యవస్థంగా కట్టిండు. అలా కల్వర్ట్ కట్టినప్పుడు దాన్ని హైట్ లేపి వాటర్ కిందికి వెళ్ళాలని సోగిలేదా మీ ఎమ్మెల్యేకి? మీకు అది రెడ్ డ్యామ్ చేసిర్రు, బిల్లు ఎత్తుకున్నారు. మరి దాన్ని ఇప్పుడు ఎవరు అడుగుతారండి? ఒక్కొక్కరు పెద్ద పెద్ద మాటలు పాలిటెక్నిక్ అంటున్నారు మీరు. ఇవాళ హై స్కూల్ గ్రౌండ్ చిన్న వర్షం పడితే చెరువుగా తలపించేది. మరి మేము ఆనాడు 7 కోట్ల రూపాయలను వెచ్చించి వరదకాలను కట్టాం వనపర్తిలో. మీకు గుర్తు రాలే? ఈ అభివృద్ధి గుర్తు రాలేదా? ఇవాళ పెద్ద పెద్ద పైమాటగిరి మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళు. 2 బ్యూటిఫికేషన్, వనపర్తికి ఒక సుందరీకరణమైనటువంటి లొకేషన్ ని కూడా మీరు చిందరవందర చేస్తున్న పరిస్థితి. 4 ఎకరాలు 5 ఎకరాలు రైతులు సంతోషపడ్డారు, మేము అప్రిషియేట్ చేస్తాం. అసోటే చెప్పుకోండి. కానీ ఆ బిల్డింగ్ కట్టినాం, ఈ రోడ్ వేసాం, మీకు చేత కాదవి. నేను సవాలు విరుస్తున్నా, మీ పరిశీలన చేసుకోండి మిత్రులారా. మీరు కూడా రాజకీయ అనుభవం ఉంది, దాంట్లో 2-3 ప్రజాసేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలియని వాళ్ళు ఏమాడు కూర్చొని మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మీరు ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి, ప్రజలకు మేలు చేసి. సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో చిన్నటేకూరు జాతీయ రహదారిలో కావేరీ ప్రైవేట్ బస్సులో 20 మంది మృతి చెందడం సంఘటనను ఉద్యమాల్లో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తే కేసులు పెట్టడం వెనకాడబొమ్మని అంటూ బీతాండ్రపాడు నాయకుడు మునుములయ్య హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టిన విషయాన్ని వెల్లడించారు. బీతాండ్రపాడు గ్రామమైన నేను యాంకర్ శ్యామల గారు ఆమె ఇచ్చిన మాటలు నేను తప్పుగా అనుకుంటున్నాను. TV9 అబ్బాయి 20 నిమిషాలు అయింది అక్కడ పడి, తాగి పన్నాడో తాగక పన్నాడో అతని టైం బాగాలేక పన్నాడు. దానికి TDP ప్రభుత్వం మీద బురద చల్లడం ఎంత మాత్రం కరెక్ట్ అమ్మా? నువ్వు మా ప్రభుత్వం మీద తప్పులేస్తున్నాము. మా ప్రభుత్వం తప్పు చేసిన ప్రభుత్వం అయితే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు పరామర్శించినారు, మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించినారు, మా MP గారు పోయినారు, మా మంత్రులు పోయినారు. వాళ్ళు అటంటి వాళ్ళ మీద బురద చల్లుతారేమమ్మా? చేతనైతే న్యాయం చేయండి, చేత కాకపోతే ఊరుకోనండి.
మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మీద బురదలు చల్లితే ఇక్కడ ఊరుకునేటోళ్ళం ఎవరం లేము. మేము గత అధికారంలో లేనప్పుడే ఎలా నిలదొక్కోవాలనో, ఎలా ఉండాలనో, ఎట్లా ఉండాలనో మాకంతా నేర్పింది మా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరమ్మా. జాగ్రత్త. ఇది తెలిసి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో, ఇంకో మీడియా పెట్టుకుంటావు, ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీకు చేతనైతే వచ్చి అక్కడ సహకరించండి, ఏదైనా సాయం చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఊరుకుండేది లేదు. అందుకే మీ మీద కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ కూడా చేసాం. సిఐ ఆఫీస్కి వెళ్ళి కేసు కూడా చూసుకున్నాం. మీకు వరంగల్ తూర్పులో మంత్రి కొండ సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు. కాశీబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తొలగించిన కొండ సురేఖ అనుచరులు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొండ సురేఖను చూసి మొహం చాటేసి వెళ్లిపోయిన ఎర్రబెల్లి స్వర్ణ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను వేరువేరుగా నిర్వహించడంపై వెలువెత్తుతున్న విమర్శలు. అట్లా తీస్తారానే? మేడం మేడం మిర్జాలగూడలో నివాసముంటున్న బావిగడ్డ సుశీలమ్మ వారి కోడలైన అమృత మరియు కుటుంబ సభ్యులందరి సహకారంతో గత 20 సంవత్సరాలుగా బొమ్మల కొలువు పండుగను విజయవంతంగా దీపావళి నుండి కార్తీక పౌర్ణమి వరకు అంగరంగ వైభవంగా సకల దేవతల ఆశీర్వాదంతో జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ బొమ్మల కొలువు పండుగని భావితరాల వాళ్ళకి బాధ్యతగా ఆదర్శంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ సుఖ సంతోషాలతో ఆర్థిక ఆరోగ్యాలతో దీవించాలని కోరుకుంటున్నామన్నారు. బెంగళూరుకు చెందిన ప్రేమానంద్ అనే టేకీకి అమెజాన్ షాపింగ్ లో చేదు అనుభవం మిగిలింది. ఆయన 1.87 లక్షలతో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7 ఫోన్ ఆర్డర్ చేయగా బాక్స్ లో ఫోన్ కి బదులు టైల్ ముక్క రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీపావళి ముందు జరిగిన ఈ ఘటనకు సంబంధించి అమెజాన్ రీఫండ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Shit. Not.
చీటింగ్. కంటిన్యూ ಮಾಡ್ತಾರೆ. ಕಣ್ಣಿಟ್ಕೊಳ್ತಾರಾ? How cheating it is. డీప్ ఫేక్ అనేది పెద్ద ముప్పు అని మెగాస్టార్ చిరంజీవి హెచ్చరించారు. సాంకేతికతను ఆహ్వానించాలన్న దాని దుష్ప్రభావాలను గుర్తించి జాగ్రత్తగా వినియోగించాలన్నారు. ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక అన్నారు. ఇటీవల తన ఫోటోను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించారని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ బలంగా ఉందని, సైబర్ నేరాలకు భయపడవద్దని చిరంజీవి సూచించారు. Okay, now reverse, all the way. Guys, come on, I want to see everybody moving. I want to see everyone moving. Good. Now let's go all the way out from here. Out. Make some space, everyone. Okay. Yes. Come on. Good. All the way out. I want to see more screen. I want to see more screen. More screen. Good. All the way out. Okay. Done. Now let's go cross. Chiranjeevi sir sending you all to go cross. Let's go cross. All the way cross. Like this. All the way. Open up. Let's go. Okay. Next. Okay. Slowly. It's away. Slowly. Reverse. Okay. Let's take legs up. Okay, 3, 2, 1. All the way up like this. ఎలిగేడు మండలం రాములపల్లి, రాకల్దేవ్పల్లి గ్రామాలలో ఎలిగేడు మాజీ ఎంపీపీ తానపర్తి శ్రవంతి మోహన్ రావు ఆధ్వర్యంలో నేల కొరిగిన పంట పొలాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సన్నవడ్ల బోనస్ కోసం ఆశపడ్డ రైతులకు బుధవారం కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని, వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులంతా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని, వెంటనే రైతాంగాన్ని ఆదుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న మక్కువ రైతాంగంపై లేదని విమర్శించారు. తోట, ఎలిగేడు, రాకల్దేవ్పల్లి పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగింది. మరి దీన్ని రైతన్నలకు ఎంత చేసినా కూడా పూడ్చలేని నష్టం. మరి ఇక్కడికి తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే మరి విజయరమణారావు గారు వారు ఎట్లయితే బోనస్ ఇస్తామని చెప్పగానే మొత్తం ఇక్కడ రైతాంగం అంతా సన్నవడ్లు పెట్టుకోవడం జరిగింది. సన్నవరి పెట్టుకోవడంతో ఒక్కసారిగా మరి రైతన్నలంతా ఈ కోలుకొని తుఫానుతో ఈ సన్నవడ్లు మరి కోలుకోకుండా వర్షానికి మొత్తం నేల కొరగడం జరిగింది. మరి ఎందుకంటే 1 ఎకరం ఉన్న రైతు, 2 ఎకరాలు ఉన్న రైతు, కౌలుకు చేసుకునే రైతులు మరి చిన్న చిన్న ఎస్సీ కుటుంబాలు అయితే మరి చెప్పలేని రోదనలు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఈ సన్నవడ్లు పెట్టుకోవడం గతంలో కూడా మరి బోనస్ ఇవ్వలేక మరి ప్రభుత్వం మరి వెన్నుచూపు చూపింది. మరి ఈ సన్నవడ్లకు మరి ఈ విధంగా చెప్పి మరి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా 2 రోజులు అవుతుంది. ఏ ఒక్క జిల్లా వ్యవసాయ అధికారి కానీ, మండల వ్యవసాయ అధికారి కానీ కనీసం రైతన్న దిక్కు మొకాన చూసిన పాపాన పోలే. మరి ఈ రైతన్నలను ఎవరు ఆదుకోవాలి ప్రభుత్వం? మరి ఎందుకంటే రైతన్నకు మొన్ననే యూరియాలు లేక ఒకవైపు ఇబ్బంది. మరి రైతు లోకానికి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతన్నను కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు ఉంటే మరి ఈరోజు మరి మంత్రివర్గం ఎక్కడ కనీసం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వైపే చూస్తారు కానీ మరి పడ్డ రైతాంగానికి ఎక్కడ ఏ పొలం నష్టమైంది, ఏ పొలం ఏ రైతన్నకు ఎంత నష్టమైందని చెప్పి కనీసం ఏ పొలానికి వచ్చిన సందర్భం లేదు. ఏ మంత్రి చూసిన పాపాన పోలే. కనీసం మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు కూడా కనీసం పొలం పడబట్టి ఏ రైతుకు ఎంత నష్టమైందని కనీసం ఎక్కడ కూడా చూసిన పాపాన పోలే. మొత్తం మేము చూస్తే మొత్తం మొలకెత్తుతుంది.
ఏ పొలంలో చూసినా కూడా నీళ్ళే ఉన్నాయి. మరి కొయ్యాలంటే కూడా కనీసం గంటకు కనీసం 3-4 వేలు ఏది చైన్ మిషన్ 3 గంటలు పట్టే ఎకరానికి 3 గంటలు పట్టే సందర్భం ఉన్నది. మరి రైతాంగం అందరినీ ప్రతి పంట నష్టం కింద ఎకరాన 50,000 మరి తప్పకుండా ఎకరా మా ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల రైతాంగానికి ఎక్కడెక్కడ పడ్డదో జిల్లా వ్యవసాయాధికారి కానీ మండల వ్యవసాయాధికారి కానీ తక్షణమే పర్యవేక్షించి మరి ప్రతి ఎకరానికి కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తేనే మరి ప్రభుత్వం తరఫున మరి వాళ్ళకు లబ్ధి చేకూర్చినట్టయితే, లేనిచో మరి రైతాంగం అంతా తప్పకుండా మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎక్కడ కూడా ఒక రైతు అయితే చూస్తే మరి ఆగమ్య గోచరం మేము ఈ ఎకరం నష్టపరిహారం చేయకపోతే మేము మందు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్తున్న సందర్భాలు. మరి ఇక్కడ ఉన్న మా స్థానిక రైతులు, మా స్థానిక PRS పార్టీ నాయకులు, రైతాంగం అందరూ కూడా ఒక్కటే మాట, ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం మేము బతికి బట్టగట్టే సందర్భం లేదని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం మీ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం. మరి అలాగే కోసిన రైతాంగం కూడా మరి IKP రాములపల్లె, రాకెల్దేవపల్లె, ముప్పిడితోట పరిధిలోని ఆల్రెడీ వడ్ల కేంద్రంలో పోసిన వడ్ల కేంద్రంలో వడ్లు కూడా ఆల్రెడీ తడవడం జరిగింది. మరి తడిసినా ఈసారి ఎక్కడ ఉన్నా కూడా మాయిశ్చర్ లేకుండా కూడా మరి తక్షణమే ఎటువంటి వడ్లైనా కూడా కొనుగోలు చేయాలి. మరి ఎటువంటి వరిధాన్యం ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. ఒకవేళ కొనుగోలు చేయని సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మరి ప్రభుత్వ రైతాంగం అంతా కూడా మేము అందరం మరి రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం. మీరు ఎలక్షన్లో బాట వీడి రైతు బాట పట్టి కనీసం మరి ఇకనైనా మరి రేపా లేదా ఎల్లుండి తక్షణమే వ్యవసాయ అధికారులు వచ్చి మరి పొలాల బాట పట్టి రైతాంగాన్ని ఆదుకొని మరి తక్షణమే వెరిఫై చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి రైతాంగం అందరూ కూడా అధైర్యపడకుండా మరి ఎంత నష్టమైనా కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా చేస్తాం మా తరఫున. మరి ఎందుకంటే రైతాంగం కూడా అధైర్యపడకుండా కోసిన పంట కనీసం వడ్ల కింద తీసుకొచ్చి మేము తప్పకుండా వాళ్ళను ఎటువంటి ధాన్యమైనా కూడా కొనిపించే బాధ్యత మాది తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. 2 ఎకరాలు పొలం వేసిన, ఇక ఈ పెట్టుబడి అంతా పెట్టినా, ఇక కోతగా ఇక్కడ ఇంకో 2 రోజులు కోతకాయతో మోపుకు ఆనగొట్టి అంత అడ్డం పడ్డది. ఇంత ఇబ్బంది అవుతుంది. ఇక మరి ప్రభుత్వం మరి ఎవరు ఏం చెప్తారో మరి మీ దయ. పంటకు పెట్టుబడి నాకు ఒక 3 lakhs మినిమం నాకు లాస్ వచ్చేసింది. అది ఫోన్కి పెట్టుబడి 1,20,000 దాకా నాకు లాస్ వచ్చేసింది. ఈ లాస్ను మరి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నతాధికారులు ఏమన్నా స్పందించి ఏమన్నా నష్టపరిహారం ఇట్లా ఏమన్నా కట్టిస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. గౌరవాయమాలను నేను 4 ఎకరాల వరి పెట్టిన, మొత్తం పడిపోయింది, మొలకొచ్చిందని నీళ్లు ఉన్నాయి, అది పోయి రాకుంటున్నది. 1 ఎకరానికి దాదాపు 56,000 లాస్ ఉన్నా. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని ఏమైనా మాకు నష్టపరిహారం కట్టితే బతికినట్టు, లేకపోతే ఏమైనా ఆగి వచ్చినట్టు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర కోతకు గురైన సుమారు 150 కుటుంబాలకు కేటీసీ విద్యా సంస్థ ద్వారా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోదరిమణి రమ్య, సోదరులు సోని ఈ కార్యక్రమంలో పాల్గొని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడారు. అంటే నువ్వు తీసుకోవాలి. ఫోటోస్ కూడా కొట్టాను. నువ్వు ఇలా లాగి పంపించే కోవిడ్లో కూడా మొత్తం తిరిగి చూడడం జరిగిందని మొత్తం ఎక్కడ బాధిత ప్రాంతాలు కూడా వెళ్ళి ఎవరికి ఏ సహాయం కావాలి, ఇదే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారం చాలామందికి అందింది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి చూసాము. చాలా అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఫుడ్ విషయంలో కానీ గ్రాసరీస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారు. సో కేటీసీ స్కూల్ నుండి మా వంతు సాయం అందరికీ చేయాలని మేము మార్నింగ్ నుండి కూడా వచ్చి మొత్తం తిరిగి ఆ బాధిత ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాము. చాలామందికి సహాయం చేశాము. ఈ విధంగానే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. ముందు కూడా కరోనా టైంలో కూడా చాలా అందరికీ ఇచ్చాము. ఆనందపడ్డారు కూడా. ఇంకా రావాల్సింది ఇంకా సహాయం చేయవలసిందిగా ఇంకా ఎవరన్నా ఉంటారు కూడా వాళ్ళకు తెలుసు సార్. ఇప్పుడు సుమారు ఎంతమందికి ఇచ్చారు సార్? ఇప్పుడు మీరు ఆల్రెడీ సూర్యాపేట ఇవన్నీ తిరిగారు కదా సార్, ఆ ఇల్లులు పడుకొని మొత్తాన్ని చూశారు కదా సార్. సుమారు ఇప్పుడు మీరు ఎంతమందికి సాయం చేశారు సార్? 150 వరకు చేశాను. 150 మందికి ఇవ్వడం జరిగింది. సూర్యాపేట, మాయపట్నం, కొత్తపేట, నెక్స్ట్ బీచ్కి ఎడ్జ్ ఉన్న అన్ని గృహాలని మేము సందర్శించడం జరిగిందండి. వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ తుఫాన్కి. ఫ్యామిలీస్ అందరికి కూడా మేము సహాయం చేయడం జరిగింది. ఈరోజు మేమందరం ఇక్కడ కేటీసీ సంస్థ నుండి వచ్చామండి. తుఫాను బాధితులకి మా తరఫున కొన్ని గ్రోసరీస్, రైస్, వెజిటేబుల్స్ ఇద్దామని నిర్ణయించుకుని ఆ తుఫానులో ఎఫెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీకి మా తరఫున సహాయం చేయడానికి మా కేటీసీ సంస్థ ద్వారా ఈరోజు వచ్చి సుమారుగా ఒక 150 మందికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.